హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా అంటే కొన్ని ప్లేసెస్లో చైల్డ్ మ్యారేజెస్ అవుతున్నాయి. 14 years 15 years ఏజ్ పిల్లలకి మ్యారేజెస్ చేస్తున్నారు పేరెంట్స్. అదే ఆడపిల్లల్ని భారంగా భావించి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఎవరో చెప్పారు, ఎవరో తీసుకొచ్చారు, మంచిదే అని నమ్మేసి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా వాళ్ళు ఎలాంటి వారు, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళు ఏం సంపాదిస్తారు, అమ్మాయిని మంచిగా చూసుకుంటారా లేదా, ఇట్లాంటివి ఏమీ తెలియకుండానే అది కూడా 14-15 years అమ్మాయిలకి 30-29 years అబ్బాయిలకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు పేరెంట్స్. కొంచెం ఆలోచించండి ప్లీజ్. వాళ్ళపైన దయ చూపించండి. మీరు కన్నా పిల్లలకే మీరు అట్లా చేస్తే ఎట్లా? అంటే మీరు మంచి ప్లేస్లో మీరు నిలబెట్టాలని అనుకుంటున్నారు, కానీ ఊబిలో తోసేస్తున్నారు. వాళ్ళు ఊబి నుంచి బయటికి రాలేకపోతున్నారు. అట్లాంటివి చేయకండి. అంటే ఇంత ప్రభుత్వాలు మారుతున్నాయి, మోస్ట్లీ ఆంధ్రాలో ఎక్కువ జరుగుతున్నాయి ఇవి. ఒక గ్రామంలో గ్రామ ప్రెసిడెంట్, పంచాయతీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఆశా వర్కర్స్, టీచర్స్, స్కూల్ టీచర్స్, వాలంటీర్స్, అంగన్వాడీస్, ఇంతమంది ఎడ్యుకేషన్స్ ఇంత రన్ చేస్తూ ఉంటుండగా కూడా చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. ఎవరు అంటే గుర్తించట్లేదా, లేదంటే తెలిసినా తెలియనట్టు ఉంటున్నారా, లేకపోతే పేరెంట్స్కి అవగాహన లేదో భారం దించేసుకోవాలను ఏదో ఒకలాగా చేస్తున్నారు. ఇవన్నీ జరగకుండా ఆపడం ఎందుకు ఆపట్లేదు? ఎందుకు చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంటే ఇప్పటి వరకు ఎవరు గుర్తించట్లేదు? కనీసం పక్క వాళ్ళైనా సరే ఎవరికి కంప్లైంట్లు ఇవ్వట్లేదా? ఎందుకు జరుగుతున్నాయి? ఈ సమాజం ఎక్కడికి పోతుంది, ఏమైపోతుంది? ఎంత డెవలప్మెంట్ అయ్యి ఇప్పుడు ఎంతో ఎడ్యుకేషన్ ఉన్న కాలంలో కూడా చైల్డ్ మ్యారేజెస్ ఎందుకు జరుగుతున్నాయి? మా ఇంట్లో కూడా అయినాయి అప్పుడు మా సిస్టర్స్కి. నేను అప్పట్లో కూడా చాలా ట్రై చేశాను. 10 years old, బట్ నాకు అవ్వలేదు. కానీ ఇప్పుడు సొంత తల్లి, అసలు ఎట్లా చెప్పాలో నాకు అర్థమే కావట్లేదు. ఒక ఆడపిల్ల పుడితే ఎందుకు వాళ్ళని భారంగా చూస్తున్నారు? మీకు స్తోమత లేరు, మీరు చదివించలేరు అంటే, మీకు చేత కావట్లేదు అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, ఆర్ఫన్స్ ఉన్నాయి. వాటిలో వెయ్యండి, వాళ్ళని చదువుకుంటారు. కొంచెం అవగాహన రానివ్వండి. ఒక 18-19 years అలా వచ్చిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయండి. అంటే కొంచెమైనా అవగాహన. మీరు 14 years 15 years 16 yearsకే పెళ్ళిళ్ళు చేసేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, ఎలా హ్యాండిల్ చేస్తారు? వాళ్ళే చిన్నపిల్లలు కదా, ఇల్లు నడపాలి, అన్ని పనులు చేసుకోవాలి. వాళ్ళకి స్టడీ ఉండదు, సంపాదన ఉండదు, వాళ్ళపైన ఆధారపడాలి. కనీసం మీరు చూసి చేసే సంబంధాలు ఏమైనా బాగున్నాయంటే అది కూడా కాదు. 13-14 years పిల్లల్ని మీరు 30 years 29 years అబ్బాయిలకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉంది వాళ్ళకి? వాళ్ళు ఎలా మెంటాలిటీ ఎట్లా సెట్ అవుతుంది? ఒక 4 years 5 years అట్లా ఉంటే వాళ్ళ మెంటాలిటీ కొంచెం సెట్ అవుతుంది. ఇంత డిఫరెన్స్ ఉన్న వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ గొంతులు కొయ్యకండి. వాళ్ళకి తెలియదు, వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు, వాళ్ళకి అవగాహన లేదు. పెళ్ళంటే ఏంటో తెలియని ఏజ్లో మీరు పెళ్ళిళ్ళు చేసేసి పంపించేస్తున్నారు. మీరు భారం నింపేసుకుంటున్నారు తప్ప వాళ్ళని లోయలోకి తోసేస్తున్నారని మీకు అర్థం కావట్లేదా? కన్న వాళ్ళకి ఎంత ప్రేమ ఉండాలి పిల్లల పైన. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇంకా ఎందుకు చైల్డ్ మ్యారేజెస్ని ఎంకరేజ్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? సమాజం ఏమైపోతుంది? ఎక్కడికి పోతుంది? ఎందుకు ఆపట్లేదు? ఎందుకు జరుగుతున్నాయి విలేజెస్లో ఇంకా ఈ చైల్డ్ మ్యారేజెస్?
ప్లీజ్ చైల్డ్ మ్యారేజెస్ ప్రతి తల్లిదండ్రులకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీకు చేత కాకపోతే ఆ పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో వేయండి, ఆర్ఫన్స్లో వేయండి. వాళ్ళకైనా ఉంది, ఆర్ఫన్స్ పిల్లలకి కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అక్కడ వర్కర్స్ వాళ్ళు. కానీ మీరు కని పెంచి 14 ఏళ్ళకి 15 ఏళ్ళకి ఎవరికో ఉప్పు మొహం తెలియని వాడికి ఒక జాబ్ లేదు, ఒక ప్రొఫెషన్ లేదు, ఏం లేదు. వాడు పని చేస్తే అవుతుంది, లేకుంటే లేదు. అలాంటి వాడిని తీసుకెళ్ళి ఈ పిల్లకి ఇచ్చి పెళ్లి చేసేసి పంపించేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఈ సమాజంలో చూసి ఆపేవాళ్ళు లేరు, అడ్డుకునే వాళ్ళు లేరు, మందలించే వాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. అందుకే ఈ సమాజంలో ఇంకా చైల్డ్ మ్యారేజెస్ అవుతున్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయకండి అలాంటి వాటిని వ్యతిరేకించండి. ప్లీజ్ అలాంటివి జరగకుండా చూడండి. కనీసం ఇక్కడి నుంచి అయినా సరే చైల్డ్ మ్యారేజెస్ అవ్వకుండా ఈ సమాచారాన్ని ఇంకొంతమందికి చేరేటట్టు చేస్తారని కోరుకుంటూ. సరే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.